పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ మాస కృష్ణపక్ష ప్రథమం. ఈ రోజు విశాఖ నక్షత్రం శనివారం రోజు మహోత్తరమైన రోజు. ఈ రోజు మనమందరూ కూడా శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వచ్చింది. శని గురువుల ఒక సంధి యోగం ఈ రోజు ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి యోగంలో మనము హరిహరాయ నమః అనే నామాన్ని జపించాలి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః అని దేవతలే కొన్నాడుతూ ఉంటారు. శివుడు బ్రహ్మదేవుని కొన్నాడడం, బ్రహ్మదేవుడు శివుని కొన్నాడడం, విష్ణుని కొన్నాడడం, విష్ణు శివ విష్ణు ఎక్కడ కూడా లోపం లేకుండా చూసుకుంటూ ఉంటారు. అటువంటి గొప్ప పురాణాలు, అటువంటి వేదంలో కూడా విశేషంగా ఈ విరాట్ రూపాన్ని మనము శివుడిగాను చూసుకోవచ్చు, విష్ణుగాను చూసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధికమైన శక్తియుతమైన ఒక అస్త్రం ఏదైనా ఉంది అంటే అది నారాయణ అస్త్రాల కన్నా గొప్పది సుదర్శన అస్త్రం. అవును కదా. ఇప్పుడు నారాయణ అస్త్రం ప్రయోగం చేస్తానే యుద్ధకాలంలో మహాభారతంలో ఏం చెయ్యాలో తెలియకుండా నారాయణ ఇటువైపు ఉండేటప్పుడు నారాయణాస్త్రం ఏం చేస్తుంది చెప్పండి. అప్పుడు అందరూ మౌనంగా ఉండండి అని చెప్పి సుదర్శన చక్రాన్ని వదిలి దాన్ని అడ్డం చేశారు. అక్కడ ఆ రోజుకి ఆగిపోయింది యుద్ధం. చాలా విశేషమైనది నారాయణాస్త్రం అంటే. అందుకు దానికి మించిందే ఈ సుదర్శన. కానీ సుదర్శన అస్త్రాల్లో త్రిశూలాలు ఉంటాయి. మీరు దాన్ని బాగా గమనించాలి. సుదర్శన చేతిలో త్రిశూలాలు ఎలా వస్తాయి? అప్పుడది ఏ శక్తి? ఇక మీపై వదిలేస్తున్నా, నిదానంగా చర్చించుకోండి. దీని గురించి మరొక రోజు మాట్లాడదాం. ఈ రోజు మనం అందరూ కూడా విశేషమైన రోజు. ఓం హరిహరాయ నమః అనే నామాన్ని పరిపూర్ణంగా ఈ రోజు జపించి ఆ శివ విష్ణువుల అనుగ్రహం మనము పొందుదాం. ఈ రోజు మంత్రవరం హరిహరాయ నమః. ఓం హరిహరాయ నమః. శనివారం, నక్షత్రం విశాఖ. ఈ నక్షత్రం యాక్చువల్లీ నిన్నటి రోజు ఉండాల్సింది పౌర్ణమి వెలుగు. ఈ రోజు వచ్చింది పాడ్యమి రోజు. అంటే ప్రకృతిలో ఈ వికోపాలు, ఈ వైపరీత్యాలు చూడండి. ఉగాది పర్వదినం రోజు మనం పరాభవాన్ని, అహంకారాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ తలదించాల్సి వస్తుంది. ఈ రోజు చూడండి, అహంకారం విర్రవీగుతున్న పెద్ద దేశం పరాభవ పరిస్థితి ఎలా వచ్చిందో. దీన్నే పరాభవము అంటే అహంకారం వద్దు, తలదించుకోవాల్సి వస్తుంది. అహంకారం వద్దు. ఎటువంటి అహంకారికైనా ఇక ఈ సంవత్సరంలో తలదించుకోవాల్సి ఉండేది. ఇదే విషయం మనం మాట్లాడుతున్నాం. అదే జరుగుతూ ఉంది. సూపర్ పవర్ అంటూ ప్రపంచాన్ని ఎదిరించిన ఒక దేశం ఈ రోజు ప్రపంచం ముందు తలదించే పరిస్థితి తెచ్చుకున్నారు. అందుకే కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాలంకి మెమొరీ ఎక్కువ, అది ఏది మర్చిపోదు. అందుకే అది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎప్పుడైనా నలుగురికి అనుకూలంగా ఉండడం, కృతజ్ఞతగా బతకడం, సంతోషంగా ఉండడం, ఇతరులకి హాని కల్పించకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. అది మనం ఎంతో కాపాడు. ఇక ఈరోజు మంచి మాట. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్నైనా, ఎటువంటి విషయాన్నైనా, ఏదాన్నైనా రేపు ఎల్లుండి కాలం కలిసి రాని, కాలం వస్తుంది అని ఎదురు చూస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఏ పనిలోనూ పరిపూర్ణ కంప్లీట్ సక్సెస్ అనేది ఉండదు. ఏ పనికైనా ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే మొదలు పెడతా అంటే అదే మంచిదంట. చూసారా, ఇది వేదాల్లో పురాణాల్లో కూడా చెప్తుంది. నీ మనసు ఎప్పుడైతే సంకల్పం చేస్తావో, నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, నీకు ఎప్పుడు చేయాలనిపిస్తుందో అప్పుడే మొదలు పెట్టాలి. అదే మంచి రోజు, అదే మంచి శకునం. చాలా మంది ఈ కాలంలో ఏం చేస్తారంటే, ఏదో పని రేపటి నుంచి నేను ఉదయాన్నే లేస్తా, ఎల్లుండి నుంచి నేను సరిపోతా, నాలో మార్పు వస్తుంది. వాళ్ళు మారరు. దాని నుంచి ఎప్పుడైతే మారాలి అనుకుంటా అప్పటి నుంచే నేను మారిపోవాలి అనుకోవాలి. అప్పటి నుంచి నేను ఇలా ఉండాలి అనుకోవాలి, ఇలా చెయ్యాలి అనుకోవాలి. చూడండి, జీవితంలో కష్టం లేనిది ఏదైనా ఉందా? చిన్నపిల్లలు అడగండి, చదవడం అంటే చాలా కష్టమమ్మా ఈ సబ్జెక్ట్ లో. ఉద్యోగం చేసే వాళ్ళు అడగండి, ఎలా ఉంది జాబ్ అంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి అంటారు. ఏ ఒక డిపార్ట్మెంట్ అయినా, ఏ వృత్తి అయినా, ఏ జాబ్ అయినా కష్టాలు ఎవరికి లేదు, ఏ వృత్తిలో లేదు, ఏ దాంట్లో మెంటల్ ప్రెషర్స్ లేదు చెప్పండి. కూలి పని చేసే వారికి బాధ ఉంటుంది, అర్థమైందా? ఉద్యోగం చేసే వారికి బాగుంటుంది, ఉద్యమిదారులకి బాధ ఉంటాయి,
వృక్షానికి తగినట్టే గాలి ఎప్పుడు కూడా చీమకున్న బరువు చీమకుంటుంది, ఏనుగుకున్న బరువు ఏనుగుకుంటుంది. వాళ్ళకి ఎవరు ఏం చేయలేరు. అలా అన్ని జాబ్లు ఈజీ అనుకొని మాత్రం ఎవరిని పోల్చుకోకండి. నేను చెప్పేది ఏంటంటే అప్పటికప్పుడు ఏ రోజైతే మనం ఏదైనా మంచి అప్పటికప్పుడు చేస్తూ ఉండండి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇల్లంతా చెత్త నిండిపోయి ఉంటుంది, రేపు క్లీన్ చేసుకున్నాం. వద్దు, ఈ రోజే స్టార్ట్ చేయి. ఎంతైతే అంత క్లీన్ అవుతుంది, మంచిది కదా. రేపటి నుంచి జాబ్కి వెళ్తే ఈ రోజు వెళ్తే ఏం తప్పుంది, వెళ్ళండి, తప్పలేదు. ఇలా రేపు ఎల్లుండి అని పోస్ట్పోన్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో ఏ దాంట్లో కూడా వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళకు ఉండదు. అన్ని సగం 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 చేసుకుంటూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఏ విషయాన్ని పోస్ట్పోన్ చేసుకోకండి అని నేను ఈరోజు మీకు ఈ మంచి మాట రూపంగా తెలియజేస్తున్నాను. ఇది కథ రూపంగా మీకు అర్థమవ్వాలంటే ఒక చిన్న కథ. ఒక గ్రామం, రామప్ప అని అతనికి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు కూడా మంచిగా బాగా విద్యాభ్యాసం చేసుకుని చక్కగా చదువుకుంటారు, వివాహాలు చేస్తారు. తర్వాత వాళ్ళు కలిసి అంతా వ్యవసాయం చేస్తుంటారు కుటుంబం అంతా. అప్పుడు ఎవరు విలువ ఎంత అనేది తెలిసేదు. వాళ్ళ నాన్న స్వర్గస్థులయ్యే సమయం వచ్చింది. అప్పుడు చనిపోయిన తర్వాత మీ ఇద్దరిలో చాలా గొడవలు రావచ్చు. ఇదిగో నీ ఆస్తి ఇది, వీళ్ళ ఆస్తి ఇది అని చెప్పి అప్పుడే వేరు చేసి డివైడ్ చేసి మీరు సంతోషంగా ఉండండి అని చెప్తారు. అన్న చిన్న వయసు నుంచి జాబ్ దారుతో కష్టపడి వ్యవసాయం చేసి బతికేది బాగా అలవాటైంది. కానీ తమ్ముడు మాత్రం ఏం చేస్తాడంటే అన్న చేతిలో సపోర్ట్ చేసుకుని అలా ఉండి అలవాటు అయిపోయింది. ఇతను ఏం చేస్తాడంటే వ్యవసాయం వర్షం వస్తుంది, దున్నాలి, రేపు చేద్దాం, విత్తనాలు వేయాలి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఇలా పోస్ట్పోన్ చేసి 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 వ్యవసాయం లేకుండా అయిపోయి నష్టం అయిపోయి ఆఖరికి ఆ పొలాల్ని జాగాల్ని అమ్ముకొనేసి తాతగారు ఇచ్చిన ఆస్తులు మొత్తం సర్వనాశం చేశాడు. ఎవరైతే అప్పటికి ఆ రోజే కష్టపడి శ్రమిస్తూ ఉన్నవారో అతను ఏం చేశాడు, కష్టపడి రోజు రోజుకి అభివృద్ధి చెంది ఇంకంత ఆస్తి సంపాదించాడు. తర్వాత వీడు చెప్పింది, మా అన్నయ్య నాకు ద్రోహం చేసేసారు, పనికిరాని ఆస్తి నాకు ఇచ్చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ప్రకృతి కూడా జనాలు కూడా అలాగే చెప్పారు. ఏమని? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తమ్ముడికి అన్యాయం చేశారు, మోసం చేశాడు, వాడు అమ్ముకొని వీధిలో పడిపోయాడు. నిజం అది కాదు. దాని నుంచి మనసులో ఉండేవన్నీ కూడా నిజాలు కాదు. మన నోట్లో నలుగురికి అర్థమయ్యేలా చెప్పేది నిజాలు అయి ఉండదు. ఎందుకంటే సత్యం భగవంతుని మనస్సాక్షిలో మాత్రమే ఉంటుంది. అది ఎవరికి నిజం తెలియాలో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం సత్యం గుర్తుపెట్టుకోండి, జీవితంలో కాలానికి మెమరీ ఎక్కువ. జన్మాంతరాలు కాలం అదే ఉంటుంది. మనము ఈ ఒక సైకిల్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. అంటే ఈ జన్మలో మనిషి, ఇంకో జన్మలో ఇంకో జీవం, ఇలా అవ్వచ్చు. కానీ కాలానికి మాత్రం ఎప్పటికీ ఉండే ఉంటుంది. ఆ కాలాన్ని అధిగమించలేరు ఎవ్వరు. జరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేరు. అదే విధంగా కర్మని కూడా మార్చలేరు. దయచేసి అర్థం చేసుకోండి, జీవితంలో ఎప్పటికే కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని మానసికంగా ఇష్టపడేలా చేయడం కానీ, ఒకరిని ద్రోహం చేసుకోవడం కానీ, లేదా మీకు మీరు ద్రోహం చేసుకున్నా, ఇతరులకి ద్రోహం చేసినా ఖచ్చితంగా ఆ కర్మ ఊరికే బదలు. అది ఏదో ఒకరోజు ఏదో విధానంగా మనపై ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇదే విధానంగా ఒక దేవాలయం దగ్గర ఒక పళ్ళు వ్యాపారి రోజు పళ్ళు అమ్ముతూ ఉంటారు. దేవాలయం చాలా సంవత్సరాలు వంశపారంపర్యం వాళ్ళు అమ్మా నాన్నలు అక్కడ ఉంటారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయనకి ఒక రోజు చెప్తాడు, పెద్ద ఆయన నీకెంతకన్నా నేను త్వరలోనే బంగారు అది మనం తీసుకున్నాం, ఇద్దరు పంచుకున్నాం, అది ఎంత వచ్చినా అది నీకు సగం నాకు సగం అంతే. కానీ ఈ వ్యాపారం చేసేదానికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదన్నా, నాకు పళ్ళు తేవాలి, కొంచెం డబ్బులు కావాలంటే మాకు 2 అనాలు ఇస్తారు. తర్వాత ఇంకొద్ది రోజులు అయినాక మళ్ళీ అన్న ఇక్కడికి కొంచెం వ్యాపారం నష్టంలో ఉంది, వాళ్ళు పిలిచి చెక్ చేయించాలి, డబ్బులు లేదు కొంచెం ఇవ్వని అంటే పాప ధనికుడు ఇంకొంచెం ఇస్తారు. అలా అక్కడుంది ఇక్కడుంది నాకు తెలుసు, అది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది, ఇలా చెప్పి 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 ఆఖరికి ఆయన వెళ్ళి ఎక్కడుందో చెప్తావా లేదా అని గట్టిగా నిర్దేశం అడిగేపాటికి అప్పుడు లేదన్న అవన్నీ అబద్ధాలు అని చెప్తారు. అందుకే జీవితంలో ఒకరికి మాయలో పడి ఒకరి మాటలు నమ్మి మీ మనసుని పాడేసుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది నిజం వేరై ఉంటుంది, వాళ్ళ మాట తీరు వేరై ఉంటుంది. దాని నుంచి మీకు అందరికీ ఈరోజు మంచి మాటగా తెలియచేసేది, ఒకరి మాటల్లో మాయల్లో పడకండి, నిజాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది సత్యమైన మాటలాగా అనిపించింది. పాపం 10 ఏళ్ళు ఎదురు చూశాడు, ఓ నిజమేనేమో వాడు చెప్పింది జరుగుతుందేమో అని. కానీ
ఆఖరికి అడిగేలోపు ఏం లేదు అని అర్థమైపోతుంది. అప్పుడు ఆ 10 ఏళ్ళ ఆశ అతను ఎంత పెంచుకో ఉంటాడు, దానికోసం ఎంత నిరీక్షణ చూసింటాడు. ఆ కర్మ ఊరికే పోతుందా? వదలదు కదా. అదే విధానంగా ఆఖరిలో ఆ పళ్ళు వ్యాపారి 60 సంవత్సరాలు దాటంగానే తెలియకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బెడ్ పైనే అందరితో సేవ చేసుకున్నట్ట 10 సంవత్సరాలు. అంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా అంతకుముందు వ్యాపారము, తర్వాత భిక్షకుడిగా మారి ఈ పొద్దు రేపు చనిపోతారని ఆ డబ్బాలో 100 రూపాయలు 1 రూపాయలు వేసేసి వెళ్ళేవారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. నిరీక్షణ ఒకరికి పెట్టడం మన జీవితంలో ఆఖరిలో మనకి నిరీక్షణ జీవితం అయిపోతుంది. అంటే ఎదురు చూసే జీవితం. దానికి దయచేసి ఎవరిని కూడా మాయలో పెట్టకండి, మాయ మాటలు చెప్పి మోసం చేయకండి. రెండోది, మీరు కూడా మాయలో పడకండి. ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కలిసి తెలియచేస్తున్నా, దయచేసి పరిస్థితులను అర్థం చేసుకొని జీవితాన్ని సాగించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆంధ్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్రతార, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇదే ఈ రోజు దివ్య తారా బలం. మన సంప్రదాయం, ఈ భారతీయ సనాతన సంప్రదాయంలో పితృవుల నుంచి బ్రహ్మోపదేశం జరిగేది. తండ్రి బ్రహ్మోపదేశం, తండ్రి లేకపోతే ఇక గురువుల నుంచి బ్రహ్మోపదేశం చేయించేవారు. గాయత్రి మంత్రం ఉపదేశం, యజ్ఞోపవీత దానం. ఇది సనాతన ధర్మంలో పూర్వం నుంచి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ గురుకులంలో చదివిన వారికి ఆ ఒక యజ్ఞోపవీత ధారణ అనేది ఉండేది. చూడండి, కొన్ని వందల వేల సంవత్సరాల వెనుక శిలాశాసనాలు అని ఏవైతే ఉంటాయి, శిల రూపంగా శాసనాలు, పెద్ద పెద్ద దేవాలయాలు ఆర్కిటెక్ట్ అయిండేవి ఒక 2000 ఇయర్స్ 3000 ఇయర్స్ బ్యాక్. వర్ణంలో ఉన్నవారు ఆ శిలా శాసనాల్లో అందరికీ యజ్ఞోపవీతం ఉంది. అంటే పూర్వంలో గురుకుల పద్ధతి ఉండేటప్పుడు, అక్కడ నిజంగా గురుకుల పద్ధతి ఉండేటప్పుడు పూర్వంలో ఎవరైతే గురుకులంలో ప్రవేశం చేస్తారంటే యజ్ఞోపవీతము అని వాడుకునేది. అంటే దాని అర్థం విద్యా అర్హత, అంటే ఇతను విద్యావంతుడు అని అర్థం. ఎవరికైతే యజ్ఞోపవీతం లేదో వాళ్ళకి విద్యాభ్యాసం లేదు అని అర్థం. అంటే గురుకులంలో చేరుకోవాలంటే ఇది ఉండాలి, అప్పుడు వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేషన్. అంటే బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వారు, విద్యావంతులనే బ్రహ్మజ్ఞానులు అనేవారు అని అర్థం. చూడండి ఎంత గొప్పగా వర్ణించారు. ఇది ఒకవైపు పడితే, పూర్వంలో మనకి మన సంప్రదాయంలో 8 రకాల వివాహాలు ఉంటాయి. 8 రకాల వివాహాలు, 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ హిందూ రిలీజియస్ సనాతన ధర్మంలో. అందులో గాంధర్య వివాహం అని కూడా ఉండేది. గాంధర్య వివాహం అంటే చూడంగానే ఒకరికొకరు, ఈ కాలంలో లవ్ అంటారు కదా మీరు, ఒకరికొకరు మనసులు ఇచ్చుకొనేస్తే పెళ్ళి అయిపోయినట్టు, అదొక వివాహం. అర్థమైతే గాంధర్య వివాహం. తల్లి తండ్రి కుదిరించేది, తర్వాత రాక్షస, ఇలా డిఫరెంట్ ఉండేవి. అయితే పూర్వంలో ఎవరు ఎప్పుడైనా ఏ వివాహం జరిగి ఉన్నా వివాహం అయ్యింది అని తెలుసుకోవాలంటే ముందుగా మాంగళ్యం ఇతరులకి కనబడకూడదు కదా, లోపల ఉండేది. వేరే వాళ్ళకి మాంగళ్యం కనబడదు, వేరే వాళ్ళకి కనబడదు మాంగళ్యం. తన భర్తకి తప్పితే ఇతరులకి మాంగళ్యం కనబడకూడదు అనేది ఉండేది. కానీ కాళ్ళల్లో ఉన్న మెట్లు ఉంటాయి చూడండి, అవి కంపల్సరీ ఇతరులకి కనబడేలా వేసుకుంటారు. ఆ కాళ్ళకి మన కాళ్ళలో వేళ్లలో మెట్లు అనేవి ఉండేవి. మెట్టెలు అంటారు కదా, ఉంగరాలు, కాలు ఉంగరాలు అంటారు. వాటిని వేసుకుంటే స్త్రీ వివాహం అయింది అనేవారు. అందుకే ఎప్పుడే కానీ స్త్రీని పూర్వంలో ముఖం చూసేవారు కాదు, పాదాలు చూడంగానే వాళ్ళకి వివాహం అయింది, రెస్పెక్ట్ఫుల్ ఇవ్వాలి. ఈ కాలంలో ఏం జరిగిందో అర్థమవ్వట్లేదు. కాలం అదే, కానీ జనాలు ఎటువంటి మార్పు అంటే మెట్లేసుకొని తెలిస్తే పెళ్ళైపోయింది అని తెలిసిపోతుంది అని అవి వేసుకోవట్లేదు. అంటే దాని అర్థం మీ పైన వదిలేస్తున్నారు. ఎందుకు అంటే మీ మనసులో ఏ ఉద్దేశాలతో దాన్ని మీరు వేసుకోవట్లేదు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను అడగని
ఎందుకంటే అది మీ ఇష్టం. అని ఒకటే వేరే వాళ్ళకి మనం వివాహం అయినట్టు తెలిసిపోతుందంటే తెలియని తప్పేమని ఇంకా మన గౌరవం పెరుగుతుంది కదా. అంటే ఎదుటి వాళ్ళ వ్యక్తుల మనసుల్లో చెడు ఆలోచనలకు రావడానికి కారణం మీరే అవుతున్నారు. కానీ ఆ మెట్లుంటే వాళ్ళకి ఆలోచనలు రావు కదా. దాని నుంచి మన సంప్రదాయాన్ని మనల్ని ఎంతో గొప్పగా చేస్తూ ఉంది, ఎంతో గౌరవించేలా చేస్తుంది. ఆ సంప్రదాయాల్ని గౌరవించి కాస్త మీ గౌరవం కూడా పెంచుకోండి అనేది నా అభిప్రాయం. ఈరోజు దివ్య వాస్తు. చాలా మంది ఇప్పుడు కొత్తగా ఇల్లు ఏదైనా డూప్లెక్స్ హౌసెస్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా, ఇక ఇంట్లో ఏదైనా డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ లేదా ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడైనా కట్టేటప్పుడు నాభి స్థానము అని కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. నాభి స్థానం, ఇంటికి నాభి స్థానం, అది పొడవు ఎంత ఉంటుందో అలా నాభి స్థానం కింద నుంచి పైనుంచి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి ఆ పైనుంచి వెలుగు పడేలా చేయాలి నాభి స్థానంలో అని. నిజంగా నాభి స్థానం అనేది ఉండేది కాదు. పూర్వంలో అందరికన్నా గొప్ప రాజభవనం ఉండేది, భువనాలు పెద్దవి. దానికన్నా రెండవ స్థాయిలో వచ్చేది తొట్టి ఇల్లు అంటారు. మధ్యలో గ్యాప్, చుట్టూ ఆ ఇల్లు ఉండేది, అది మధ్యలో గ్యాప్ ఉంది. ఉండేవి కాదు, ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆటంకాలు వస్తాయి తెలియదు. అయితే అన్ని చోట్ల కూడా బ్రహ్మస్థానం ఖాళీగా ఉండేది. బ్రహ్మస్థానం ఖాళీగా ఉండేది ఆ చోటుకంతా. కొన్ని పెద్ద పెద్ద ఉద్యానవల్ని చూశాను నేను. ఇప్పుడు విదేశాల్లో ఆంకోర్ కోట్ అని ఒక చోటు ఉంది, అది చాలా పెద్దది, విష్ణు ఆలయం. దానికి బ్రహ్మస్థానం ఎక్కడొస్తుంది అని వెతుక్కొని వెళ్తే ఆ బ్రహ్మస్థానం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. ఒక పెద్ద చక్రం వేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఆ చక్ర ప్రభావం వల్ల ఇప్పటి వరకు అవి ఇలాగే కాపాడుకొని వచ్చింది. ఆ చక్రాన్ని ఎవరైనా నాశనం చేసాం మొత్తం ఆ దేవస్థానం ఇంట్లో ఎప్పుడో వెళ్ళిపోయేది. విదేశాల్లో ఉన్నది విష్ణు టెంపుల్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ విష్ణు టెంపుల్ అని ఫేమస్. అలా ఎప్పుడు కూడా ఏ ఇల్లు అయితే బ్రహ్మస్థానం అనేది ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో అన్ని రకాల పీస్ఫుల్ ప్రశాంతత ఉంటుంది. బ్రహ్మస్థానంలో వెయిట్ కానీ పిల్లర్ కానీ ఏదొచ్చినా గోడున్న బ్రహ్మస్థానంలో ఆ ఇంట్లో అన్ని రకాల అవమానాలు, అపవాదాలు, నిందలు, తలనొప్పులు, ఒత్తిడి ఎక్కువైపోతుంది అందరికీ కూడా. అందుకే బ్రహ్మస్థానం ఖాళీగా పెట్టుకోవడం అలవాటు పడండి. ఇక రెండోది, మన ఇంట్లో ఏదైనా మన పక్కింటికో లేదో రెంట్ హౌస్కో ఎక్కడో వెళ్ళాం అనుకోండి, బ్రహ్మస్థానం వల్ల మనకి ప్రాబ్లం ఉంది, లేదో బ్రహ్మస్థానం మంచిగానే ఉంది అయినా ఒత్తిడి ఎక్కువ అనిపిస్తుంది ఇంటికి వచ్చినాక, మన ఇంట్లో ఎవరు సంతోషంగా లేదు అనిపిస్తే దయచేసి త్వరగా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని అలంకరించండి. ఖచ్చితంగా దాని ప్రభావం నిదానంగా రోజుకి ప్రభావం పెరుగుతూ వస్తుంది. మనకి తెలియకుండానే మనలో మార్పు అనేది వస్తుంది. రేపు ఆదివారం మహానక్షత్రం, తృతీయ గడియలు, విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే దుర్గాదేవి ముందు కుంకుమార్చన చేసి ఎర్ర నీళ్ళని తయారు చేసి అందులో 2 మట్టి ప్రమిదలు కానీ ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి ఆ నీటితో దుర్గమ్మ వారికి సింహద్వారానికి ఆరతి తీసి ఆ నీళ్ళని తులసి చెట్టుకి పోసి ఆ దీపాలు తులసి చెట్టు దగ్గర పెట్టేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దైవిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనకి ఏదైనా దైవిక శక్తి, శాపాలు, దోషాలు ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు శ్రీరామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే నువ్వుల దీపాలు వెలిగించి రావడం, లేదో శ్రీరామాలయాన్ని 5 ప్రదక్షిణలు చేసి రావడం వలన ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, వివాహ జీవితంలో అన్యోన్యత లేదో అవి త్వరగా ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు.
ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి స్పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.